ఖుషీ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లో ప్రేమ అనే అంశాన్ని ప్రత్యేకంగా చూపించిన చిత్రం కాటమరాయుడు. ప్రేక్షకులకు అదే కొత్తగా అనిపించింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి నేపథ్యమున్న సినిమా రాలేదు. వసూళ్లు చాలా బాగున్నాయి. గోపాల గోపాల సమయంలోనే మరో స్క్రిప్ట్ సిద్ధం చేసుకోమన్నారు పవన్. ఆయన్ని దృష్టిలో ఉంచుకుని కథను సిద్ధం చేసుకుంటున్న సమయంలోనే వీరం రీమేక్ ఆలోచన వచ్చింది. సినిమాని చూడగానే అందులోని భావోద్వేగాలతో పాటు ప్రేమ కోణం నాకు బాగా నచ్చింది. ఆ కథలో మార్పులు చేసి కాటమరాయుడు తీశాం అని అన్నారు దర్శకులు డాలీ. పరిమితులతో కూడిన కథల్ని రీమేక్ చేయడం నాకు ఇష్టం ఉండదు. పరిమితులు లేని కథను తీస్తున్నప్పుడు అది రీమేక్ అని భావించను. కథానాయకులు, నిర్మాణ సంస్థలు పూర్తి స్వేచ్ఛనిచ్చాయి. అందుకే ఆ సినిమాలు అంత బాగా కుదిరాయి. కాటమరాయుడు కథ, వీరం కథ ఒక్కటే కావచ్చు, కానీ సన్నివేశాలు భిన్నంగా ఉంటాయి. ఈ రెండు సినిమాల్ని చూసిన చాలా మంది కాటమరాయుడు కథని ఇప్పుడు మళ్లీ తమిళంలో రీమేక్ చేయొచ్చు కదా అని అంటున్నారని అన్నాడు డాలీ. పవన్ కళ్యాణ్ తో ప్రయాణం చాలా బాగుంటుంది. ఆయన ఏ విషయం గురించైనా మాట్లాడుతూనే ఉంటారు. పవన్ తో మరో 4-5 సినిమాలైనా చేయాలనుంది. దర్శకుడి పనిలో ఎప్పుడు జోక్యం చేసుకోరాయన. దర్శకుడు స్పష్టతతో ఉన్నప్పుడు పవన్ కళ్యాణే కాదు, అమితాబ్ బచ్చన్ కూడా జోక్యం చేసుకోరనే నా అభిప్రాయం. కాటమరాయుడులో లుంగి ధరించి కనిపించాలన్న ఆలోచన పవన్ది. ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న కథానాయకుడే స్వయంగా అలా ఉత్సాహాన్ని కనబరచడం ఒక దర్శకుడిగా నాకు ఆనందాన్నిచ్చింది. తొలి రోజు సినిమాని చూసే ప్రేక్షకులైతే పవన్ కళ్యాణ్ ప్రతినాయకుడిని కొట్టాలి, హీరోయిజం చూపించాలి అనే కోరుకుంటారు. ఆ తర్వాతి రోజుల్లో సినిమాను చూసే ప్రేక్షకులకు ఈ తరహా వినోదం చాలా కీలకం అని అన్నారు. ఒక కథ తెరకెక్కడానికి 3 నెలలు పట్టొచ్చు, 3 ఏళ్లు పట్టొచ్చు, 30 ఏళ్లు పట్టొచ్చు. కానీ మనసులో ఓ బలమైన కథ ఉన్నప్పుడు అది ఎప్పుడైనా తెరకెక్కి తీరుతుంది. పవన్ కోసం రాసుకున్న కథని ఆయనతోనే తీస్తానా, వేరొకరితో తీస్తానా అనేది ఇంకా ఇప్పుడే చెప్పలేను అంటున్నారు దర్శకుడు డాలీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.